ఆంధ్రప్రదేశ్కి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఉండేదా తెలంగాణ, వాళ్ళ కొడుకు ఉండేదా తెలంగాణ, ఆయన భార్య ఉండేదా తెలంగాణ, ఆయన కోడలు మనవడు మొత్తం అందరూ ఉండేది తెలంగాణ. రాజకీయాలు ఆంధ్రప్రదేశా? అసలు ఇలాంటి నాయకుడిని అసలు మొయ్యాల్సిన అవసరం ఏంటి? ఈయన అవుట్డేటెడ్ పొలిటీషియన్ అండి. ఆయన ఏదైనా మేనిఫెస్టో ఇస్తే అతను సొంత మేనిఫెస్టో ఏముండదు. పక్క రాష్ట్రాల్లో ఏమిస్తూ ఉన్నారో అవి తీసుకొచ్చి కాపీ కొట్టి అనౌన్స్ చేయడమే. ఇవాళ అమ్మఒడి ఈయన కూడా ఇచ్చేస్తానని చెప్తున్నాడు. జగనన్న నుంచి కాపీ కొట్టిందేగా, జగనన్న అమ్మఒడి కాపీ కొట్టింది. అక్కడ బీజేపీ 3 సిలిండర్లు ఇస్తా అన్నారు కర్ణాటకలో, అక్కడి నుంచి కాపీ కొట్టిందేగా. అక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఫ్రీ బస్ ఇస్తానన్నారు మహిళలకి, అక్కడి నుంచి తమరు కాపీ కొట్టిందే కదా. మనకంటూ సొంతంగా ఏమన్నా ఐడియాలు ఉన్నాయా? ఏమీ లేవు. నీది ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఇతను ఎవరికి ఉపయోగం లేని పొలిటీషియన్. ఇవాళ క్లియర్గా ఘంటాపదంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇవాళ జగన్ అన్నది పేదల ప్రభుత్వం, పేద ప్రజల అందరికీ కూడా మంచి చేసే ప్రభుత్వం. గతంలో క్యూ లైన్లో నుంచునేవారు పెన్షన్ తీసుకునేదానికి, ఇవాళ చక్కగా ఇంటికే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. గతంలో క్యూ లైన్లో రేషన్ షాపుల దగ్గర రేషన్ తీసుకునేవారు, ఇప్పుడు చక్కగా తీసుకెళ్ళి ఇంటికి ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఏ సంక్షేమ పథకమైనా బటన్ నొక్కుతూ ఉన్నారు. వీళ్ళకిలాగా లంచాలు లంచగుండితనాలు లేవు. గతంలో వీధికో బెల్ట్ షాపులు ఉండే, ఇవాళ ప్రభుత్వ మద్య దుకాణాలు ఉన్నాయి. మీరు ఏదైనా చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పరిగెడతా ఉంది. 16 మెడికల్ కాలేజీలు, స్కూల్ వ్యవస్థలు నాడు నేడు కింద అద్భుతంగా మారినాయి. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే కడుపు మంట. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, మోడీ గారిని నేను అన్నాను, కానీ తెలుగుదేశం, ఆంధ్ర బీజేపీ కడుపు మంట. నేను ఒకటే అడుగుతున్నానన్నా, మీరు మోడీ గారిని తీసుకొని వచ్చారు కదా అక్కడ ఏది చిలకలూరుపేటకి, జగనన్నకు వచ్చే జనంలో కనీసం సకమైన వచ్చారా అని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కూర్చోబెట్టాడు ఈ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగనన్నకు వచ్చే ఏ సభ అయినా తీసుకోండి, మీరు సిద్ధం సభలు ఏదైనా తీసుకోండి, లేకపోతే ఇవాళ గన్నవరం సభ చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, అందులో 50% అయినా వచ్చారా? లేదే. అది జగనన్నకున్న చరిష్మా, అది జగనన్నకున్న ప్రజాదరణ. దానికి తట్టుకోలేక ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మారండి. మీ మల్లెల బాబ్జీ ఎపిసోడ్ దగ్గర నుంచి బయటికి రండి. ఆ రోజుల్లో చెల్లింది, ఈ రోజుల్లో చెల్లవు. మామని వెన్నుపోటు పొడిపించుకోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. పాపం మీ మామ కాబట్టి ఆయన నిన్ను నమ్మేశాడు. ఇవాళ ప్రజలు ఎవరో నమ్మరు. నువ్వేంటో, మీ ట్రాక్ రికార్డ్ ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు చెప్పే మాటలన్నీ బూటక మాటలన్నీ కూడా తెలుసు. ఇవాళ జగనన్న పైన దాడి చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ఖండించారు ఈ అంశాన్ని. దీనిపైన పూర్తిగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. దీని వెనకాతలు ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే నేను కూడా అదే చెప్తున్నాను కదండి. నేను కూడా అదే చెప్తా ఉన్నా. లోతైన ఎంక్వైరీ జరగాలి. దీంట్లో వెనకాల బాధ్యులు ఎవరున్నారు మొత్తం బయటికి వెనకాల చేయించిన వాళ్ళు ఎవరున్నారు బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు ట్వీట్ చదివారా? ఆయన ఎవరు చేయించారో వాళ్ళని పట్టుకుని శిక్షించాలని మాట్లాడలే, అధికారులను సస్పెండ్ చేయాలని మాట్లాడుతున్నాడు. అధికార వైఫల్యం అని చెప్తా ఉన్నాడు. అధికారులు వైఫల్యం, నిఘా వైఫల్యం అని చెప్తున్నాడు. ఎవరైతే దీని దాడికి పాల్పడ్డారో వాళ్ళ వైఫల్యం, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని పట్టుకోవాలని